ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. 118వ కీర్తన మొదటి వచనము. దివ్య కారుణ్య ఆదివారము, పాస్కాష్టకములో 8వ రోజు, పాస్కా కాల 2వ ఆదివారము. ఈ వీడియోలో మనకు కనిపించే యేసుక్రీస్తుని యొక్క దివ్య పటము ద ఇమేజ్ ఆఫ్ ద డివైన్ మర్సీ అని అంటూ ఉంటాము. ఎంతోమంది భక్తియుతంగా దివ్య కారుణ్య జపమాల లేదా కరుణరస జపమాలను జపిస్తూ ఉంటారు. ఈ పండుగను జరుపుకోవడానికి నవదిన ప్రార్థనలు మొదలుపెట్టేది అత్యంత పవిత్రమైన పెద్ద శుక్రవారం రోజున మొదలు పెడతారు. ఆ రోజు ప్రారంభించిన నవదిన ప్రార్థనలు నిన్నటితో ముగిసి 2వ పాస్కాకాల ఆదివారమైన ఈ రోజున డివైన్ మర్సీ సండేగా ఈరోజు ఈ మహోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 30వ తారీఖు 2000 సంవత్సరంలో పోలాండ్ దేశానికి చెందిన ఫౌస్టీనా కొవాల్స్కా అనే ఒక అమ్మగారిని, ఒక సిస్టర్ గారిని పునీతురాలిగా ప్రకటిస్తూ అదే రోజున దివ్య కారుణ్య మహోత్సవాన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరము పాస్కా కాలంలో 2వ ఆదివారాన్ని ఈ డివైన్ మర్సీ సండేగా ప్రకటించారు. 1930 దశకాల్లో పునీత ఫౌస్టీనా కొవాల్స్కా గారికి స్వయాన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి దివ్య దర్శనాల పరంపరలో ఈ డివైన్ మర్సీ అనే దాన్ని ఒక పరమరహస్యంగా వెల్లడి చేశారు. మనం చూస్తున్న ఈ చిత్రపటం కింద జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అని ఉంటుంది. యేసుక్రీస్తు దివ్య కారుణ్యమా, నేను నిన్ను నమ్ముచున్నాను. దివ్య కారుణ్యం యొక్క సందేశం ఇది. మనుషులు చేసే ఏ పాపమైనా దేవుని యొక్క కరుణ కంటే అతీతమైంది కాదు. దేవుని కృపను, దేవుని యొక్క మన్నింపును నోచుకోలేనటువంటి పాపం లేదు. కానీ దేవుని యొక్క కరుణ మీద మనం ఆధారపడాలి. యెషయా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంటుంది. ప్రభు ఇట్లనుచున్నాడు, రండు మన వివాదములను పరిష్కరించుకుందుము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును అని. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకు కలిగే భావము భయము. అనంతమైన ఆయన పవిత్రత ముందు, ఆయన మంచితనం ముందు మనము, మన పాపాలు, మన బలహీనతలన్నీ కూడా మనల్ని ఒక అభద్రతా భావాన్ని గురిచేస్తాయి. దీన్ని ఎలా జయించాలి? మనమేదో మంచి జీవితం జీవించినంత మాత్రాన మనం సంపాదించుకునే ఒక అర్హత కాదు. దేవుని కరుణ మీద మనం ఆధారపడమని ఇచ్చేటటువంటి ఒక పిలుపు. ఆ కరుణ కంటే శక్తివంతమైనది ఏముంటుంది? మన పాపాలు ఎంత ఘోర పాపాలైనా, మానవ జాతి చేసేటువంటి తప్పులు ఎంత ఘోరమైనవైనా కూడా దేవుని మీద మనం ఆధారపడితే దేవుడే మనకు అర్హతను, దేవుడే మనకు కృపను దయచేస్తారు అని మనం నమ్మితే అంతకంటే గొప్ప కృప ఇంకొకటి ఉండదు. ఈ కరుణను మనం ఎలా పొందుకోవాలి? దీని పట్ల మనకున్నటువంటి నమ్మకాన్ని మనం ఎలా వ్యక్తపరచాలి అంటే దివ్య కారుణ్య జపమాల. ఇందులో చెప్పబడేటువంటి ప్రార్థన, యేసునాథుని అతి బాధాకరమైన శ్రమలను చూచి మా మీదను ప్రపంచ మానవాళి మీదను మీ కరుణను కృమ్మరించండి అని. ఎందుకు యేసుక్రీస్తుని బాధామయమైనటువంటి శ్రమలు, మరణాన్ని మనం దేవునికి గుర్తు చేస్తూ దాని మీద ఆధారపడి మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు సువిశేషంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించిరి. యేసుక్రీస్తు మన కోసం అనుభవించినటువంటి శ్రమల్లో తలపై పెట్టబడిన ముళ్ళ కిరీటం ఉంది, కొరడాలతో కొట్టబడినటువంటి గాయాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ పంచగాయాలు తన ప్రేమకు చిరకాల గుర్తులుగా అలానే ఉండిపోయాయి. ఆయన ఉత్థానుడై, మోక్షారోహణుడై, తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నా కూడా ఆ గుర్తులు మానవాళి కోసం తను అర్పించినటువంటి ప్రాణత్యాగము, అనుభవించిన శ్రమలు, మరణము వాటిని గుర్తు చేస్తూ అలానే ఉంటాయి. ఇంత గొప్ప పండుగను ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. అలానే పాస్కా అష్టకములో 8వ రోజు. మన దైవార్చన సంవత్సర క్యాలెండర్లో 2 పండుగలు, పాస్కా పండుగ,
యేసుక్రీస్తుని జనన మహోత్సవము. ఈ రెండిటి తరువాత 8 రోజులు మనం అష్టక రూపంలో జరుపుకుంటాం. దానికి కారణం యేసుక్రీస్తు ఉత్థానమైంది విశ్రాంతి దినము తర్వాత రోజు కాబట్టి. సృష్టి ఏ రోజు ప్రారంభమైందో అదే రోజు 8వ రోజుగా భావిస్తాము. అందుకే క్రిస్మస్, ఈస్టర్ పండుగల తర్వాత 8 రోజులు మనం జరుపుకుంటాం. రెండవది, దైవార్చన ప్రకారం చూసినా ఈ పండుగలు ఎంత గొప్పవి అంటే వాటి యొక్క అర్థాన్ని కేవలం మనం ఒక్కరోజు జరుపుకుంటే సరిపోదు. అవి వారం రోజుల పాటు మనకి దైవార్చనలో ప్రతిబింబించబడాలి అని ఈ 8 రోజులు కూడా శ్రీసభ ప్రత్యేకించింది. క్రిస్మస్ తరువాత 8 రోజులకు మనం నూతన సంవత్సరము, అలానే 8వ రోజుగా క్రీస్తు ప్రభుని యొక్క నామకరణాన్ని మనం జరుపుకుంటాం. అదే రీతిగా ఈస్టర్ పండుగ, పాస్కా పండుగ తరువాత 8 రోజుల పాటు ప్రతిరోజు గ్లోరియా చెప్పబడుతుంది. అలాగే గతంలో ఒక సాంప్రదాయం ఉండేది. పాస్కా పండుగ రోజున ఎవరైతే జ్ఞానస్నానం పొందేవాళ్ళో వాళ్ళు ఈ 8 రోజుల పాటు తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకునేవాళ్ళు. ఈ 8 రోజుల పాటు క్రమం తప్పకుండా దేవాలయానికి వచ్చేవాళ్ళు. ప్రతిరోజు దివ్య సంస్కారాల గురించి, సత్యోపదేశం గురించి వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. గతంలో పాస్కాయత్త కాలంలో అంటే లెంట్ సీజన్లో, తపస్సు కాలంలో ప్రతిరోజు పట్టణాలని ఎలా వీళ్ళని జ్ఞానస్నానం కోసం సిద్ధపాటు చేయడానికి తల్లి తిరుసభ ఏర్పాటు చేసిందో మనం తెలుసుకున్నాం. అలాగే ఈస్టర్ పండుగ తరువాత కూడా ఇవ్వబడేటువంటి పట్టణాల్లో ఒక చక్కని అమరిక అనేది మనకు కనిపిస్తుంది. మొదటి 3 వారాలు యేసుక్రీస్తు ఉత్థాన ప్రభువుగా శిష్యులకు ఇచ్చేటువంటి దివ్య దర్శనాల గురించి వివరిస్తే, 4వ వారము మంచి కాపరిగా యేసుక్రీస్తు వాళ్ళందరినీ ఒక చోట చేర్చినటువంటి ఆ పరమ రహస్యాన్ని 4వ వారం జరుపుకుంటుంది. ఆ తరువాత 5, 6, 7 ఆదివారాల్లో కడరా భోజనం జరిగిన తర్వాత యోహాను సువార్తలో యేసుక్రీస్తు చేసినటువంటి బోధనని పునరావృతం చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు శిష్యులతో చెప్పారు, నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఇది మీకు అర్థం కాదు, ఆ తరువాత మీకు అర్థమవుతుంది అని. అందుకే మరోసారి మనకు యేసుక్రీస్తుని మాటల్ని గుర్తు చేస్తుంది. అలాగే ఈ పాస్కా కాలంలో మొదటి పట్టణాలు అనేవి అపోస్తుల కార్యాల నుంచి తీసుకొనబడతాయి. ఎలా అయితే ఉత్థానం తర్వాత వాళ్ళు ఒక బాల్య దశలో ఉన్నటువంటి ఒక సంఘంగా విశ్వాసంలో ఎలా ఎదిగింది అనేది చూపిస్తూ, జ్ఞానస్నానం పొందేవాళ్ళు కూడా ఇలానే ఎదగాలి అని వాళ్ళకి ఒక ఆదర్శాన్ని శ్రీసభ ఇస్తుంది. రెండవ పట్టణం 3 భాగాలుగా మనకు కనిపిస్తుంది. మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం పేతురు గారు రాసిన మొదటి లేఖ నుండి, 2వ సంవత్సరం యోహాను గారు రాసిన మొదటి లేఖ నుండి, 3వ సంవత్సరం దర్శన గ్రంథం నుండి. అంటే మొదటి పట్టణంలో అపోస్తుల జీవిత విధానాన్ని, 2వ పట్టణంలో అపోస్తుల బోధనని, 3వ పట్టణం అంటే సువిశేషంలో యేసుక్రీస్తుని యొక్క బోధనని, ఇంత ఆధ్యాత్మిక పోషణని నూతనంగా జ్ఞానస్నానం పొందిన వాళ్ళకి శ్రీసభ ఇస్తుంది. పాశ్చాత్య దేశాల్లో, అలానే ఐరోపా దేశాల్లో జ్ఞానస్నానంతో పాటు కొన్ని రోజులకి యువతీ యువకులకి భద్రమైన అభ్యంగం కూడా ఇవ్వబడుతుంది. సూక్ష్మంగా మనం గమనిస్తే ఒకే పట్టణాలు జ్ఞానస్నానం పొందిన వాళ్ళని నడిపిస్తాయి. భద్రమైన అభ్యంగం ద్వారా పవిత్రాత్మ యొక్క వరాలను పొందుకున్నటువంటి వాళ్ళకి కూడా అపోస్తుల యొక్క సంఘాన్ని ఒక ఆదర్శంగా ఇస్తుంది. ఈ దివ్య సంస్కారాలను ఇదివరకే పొంది ఉన్న మనలాంటి వాళ్లకు, సాధారణ క్రైస్తవులందరికీ కూడా ఇది ఒక విశ్వాస బలంగా ఇస్తుంది. నిజానికి ఈ ఆదివారం రోజున అనేక లోతైనటువంటి అంశాలు శ్రీసభ మనకు జోడిస్తుంది. మూసి ఉన్న తలుపులు, ఊదిన శ్వాస, చూపిన గాయాలు, పొందిన విశ్వాసం, చేసిన ప్రకటన, ఇచ్చిన శాంతి, ఒసగబడిన క్షమా అధికారము, దయచేయబడిన దివ్య కారుణ్యము. ఈ అంశాలన్నీ గంటల తరబడి మనం ధ్యానం చేసిన తరగని నిధుల్లా ఉండేటువంటి పరమరహస్యాలు. ఈనాటి మన ధ్యానానికి 3 అంశాలను మనం ఎంచుకుందాం. మొదటిది శ్వాసతో సృష్టి, రెండవది సంఘముతో సాంగత్యము, మూడవది క్షమా అధికారము. మొదటిది శ్వాసతో సృష్టి. ఈరోజు సువిశేషంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో ఆయన అట్లు పలికి
వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని అన్నారు. వైద్య రంగంలో, మెడికల్ డిపార్ట్మెంట్లో మనం శ్వాసను ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళకి మనం శ్వాసను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు ఇప్పుడు అందుబాటులో చాలా ఆధునికమైనటువంటి విధానాలు ఉన్నాయి. సిపిఆర్ చేయటం అంటారు, లేదా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆక్సిజన్ మాస్కులను వాళ్ళకి పెడుతూ ఉంటారు. ఇలాంటి పరికరాలన్నీ రాకముందు పూర్వపు రోజుల్లో ఓ వ్యక్తి మంచాన పడి మరణావస్థలో ఉంటే తను బ్రతికి ఉన్నాడా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఒక చిన్న గాజు పాత్రను తీసుకుని వచ్చి ముక్కు దగ్గర పెట్టేవాళ్ళు. ఆవిరితో కూడిన శ్వాస తను వదులుతూ ఉన్నాడు అంటే ఇంకా బ్రతికే ఉన్నాడు అని. మరి ఇక్కడ శిష్యుల మీద శ్వాసను ఊదవలసిన అవసరము, యేసుక్రీస్తు వారికి శ్వాస ఇవ్వవలసిన అవసరం ఏముంది? 19వ వచనంలో దీనికి సమాధానం ఉంటుంది. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకుని ఉండిరి. యోహాను సువార్తలో యూదులు అనే మాటకి అర్థం యోధా మతస్థులు అని మాత్రమే కాదు. దానితో పాటు దక్షిణ దేశం వాళ్ళు, ఉత్తర దేశం వాళ్ళు ఇశ్రాయేలీయులు అయితే దక్షిణ దేశం వాళ్ళు యూదులు. వీటితో పాటు ఎవరైతే యేసుక్రీస్తుని యొక్క సువిశేషాన్ని తిరస్కరిస్తారో, వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ ఒక మాటలో యూదులు అనే అర్థం వచ్చేలా యోహాను గారు ఆ పదాన్ని ఉపయోగిస్తారు. అంటే సువిశేషాన్ని వ్యతిరేకించే వాళ్లకు భయపడి తలుపులు మూసుకుని భయంతో ఉన్నటువంటి వాళ్ళు. భయం అనేది మరణంతో సమానం. భయం అనేది దేవుని మీద అపనమ్మకం లాంటిది. భయం అనేది దేవునికి అవమానం లాంటిది. అందుకే యేసుక్రీస్తు వాళ్లను ధైర్యవంతుల్ని చేయడానికి వాళ్లకు వసగే పవిత్ర ఆత్మ శ్వాస రూపంలో ఇస్తూ ఉన్నారు. శ్వాస అంటే జీవితం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు మరణించినప్పుడు తెలుగులో ఆయన తల వంచి ప్రాణము వీడిచెను అనుంది. మూల భాషలో ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు పారాదీదోమి అనే పదాన్ని ఉపయోగిస్తారు. దాని అర్థం కేవలం మరణించటం, శ్వాస విడవటం మాత్రమే కాదు, తన శ్వాసను, తన ప్రాణాన్ని అప్పగించటం అని. అంటే యేసుక్రీస్తు తన శ్వాసను, తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించారు. ఆ తరువాత ఉత్థానమైన తర్వాత తిరిగి నాకు తీసుకునే అధికారం ఉంది అని యేసుక్రీస్తు చెప్తారు. ఆయన దాన్ని తిరిగి తను పొందుకుంటారు. ఇప్పుడు ఇదే శ్వాసను, ఇదే ప్రాణాన్ని శిష్యులకు ఇస్తున్నారు. క్రీస్తు ప్రభు తనలో ఉన్నటువంటి శక్తిని, తనలో ఉన్నటువంటి ప్రాణాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసి దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము కలవాడయ్యను. పూర్వ నిబంధనలో దేవుడు సృష్టిని చేసినప్పుడు, మానవునికి ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ఏ మాట ఉపయోగించబడిందో అదే మాట యేసుక్రీస్తు తాను ఉత్థానుడైన తర్వాత శిష్యులను మొదటిసారి కలిసినప్పుడు వారికి శ్వాసను ఇస్తూ వాళ్ళని నూతన జీవముతో వాళ్ళను నింపుతూ ఉన్నారు. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఎండిన ఎముకలు జీవముతో ఎలా నింపబడతాయో మనం అక్కడ చూస్తాం. వీళ్ళందరూ భయముతో లోపల తలదాచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని ధైర్యంతో నింపడానికి, తిరిగి దేవుని బిడ్డలుగా దేవుని పోలికలో వాళ్ళు జీవించడానికి, వారికి పవిత్రతను వసగడానికి, వీటన్నిటినీ వాళ్ళు పొందుకోవడానికి యేసుక్రీస్తు శ్వాసను వారి మీద ఊదుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది నూతన సృష్టి కాబట్టి. ఈ నూతన సృష్టి అనేటువంటి అంశాన్ని బలపరిచేటువంటి వచనాలు చాలా కనిపిస్తాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రారంభమయ్యేది ఆదిలో అనే మాటతో. అలానే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము ఆదిలో అనే మాట. అక్కడే యోహాను గారు ఇది ఆది కాండాన్ని ప్రతిబింబిస్తూ నూతన సృష్టిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. ఆ తర్వాత యేసుక్రీస్తు పాతి పెట్టబడింది, ఆయన ఉత్థానమయ్యింది ఒక తోటలో అనేటువంటి విషయాన్ని కేవలం యోహాను సువార్తలో మాత్రమే మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు,
ఆ తోటలో ఇంకెవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. అలానే యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో మగ్దల మరియమ్మ యేసుక్రీస్తు తన ముందు నిలబడినప్పుడు ఆయనను తోటమాలి అని భావించి అని మనం చూస్తాం. ఆది కాండంలో ఉన్న తోటకి యజమాని దేవుడైతే తోటమాలి ఆదాము. ఇక్కడ ఈ తోటలో యేసుక్రీస్తు తోటమాలి. ఎందుకంటే ఆయన నూతన ఆదాము కాబట్టి. ఎందుకు అంటే ఇది నూతన సృష్టి కాబట్టి. మన కథోలికా సంఘంలో క్రీస్తు ప్రభుని శ్వాస అనేది చాలా ముఖ్యం. మీలో చాలామంది క్రిస్మా పూజలో పాల్గొని ఉంటారు. పవిత్ర వారంలో తైలాల పూజ లేదా తైలాల ఆశీర్వాద పూజ అని అంటారు. దివ్య సంస్కారాల్లో భాగంగా ఉపయోగించేటువంటి పవిత్ర తైలాలు క్రిస్మా తైలము, వ్యాధిగ్రస్తుల అభ్యంగన తైలము, అలానే జ్ఞానస్నానాభిలాషుల తైలము, ఆయిల్ ఆఫ్ ద క్రిసమ్, ఆయిల్ ఆఫ్ క్యాటకుమెన్ అండ్ ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్ ఆఫ్ ద సిక్. ఆ రోజు పూజలో పాల్గొన్న వాళ్ళకి గుర్తుండి ఉంటే పీఠాధిపతులు ఈ తైలాలను ఎలా ఆశీర్వదించారు. సాధారణంగా మన కథోలికా సంఘంలో ప్రతి దాన్ని ఆశీర్వదించడానికి మనం హోలీ వాటర్ని, పవిత్ర జలాల్ని లేదా ఆశీర్వదించబడినటువంటి జలాల్ని మనం ఉపయోగిస్తాం. మరి క్రిస్మా పూజలో అంత పవిత్రమైనటువంటి ఈ తైలాల్ని ఎలా ఆశీర్వదించారు? కేవలం ప్రార్థన, పవిత్రాత్మ, వీటి ద్వారా మాత్రమే ఈ తైలాలు ఆశీర్వదించబడతాయి. వాటిలో క్రిస్మా తైలాన్ని ఆశీర్వదించేటప్పుడు పీఠాధిపతి కానీ లేదా రోమ్ నగరంలో పాపుగారు కానీ వాళ్ళు ఆశీర్వదించిన విధానాన్ని మీరు చూస్తే వాళ్ళు ఈ తైలం మీద శ్వాసను ఊదుతారు. పరలోక భూలోకాలను సృష్టించిన తండ్రి దేవుడు శ్వాసను ఊది మానవ జాతిని ఎలా సృష్టించారో, ఉత్థాన క్రీస్తు శిష్యులపై శ్వాసను ఊది వారికి పవిత్రాత్మలు ఎలా ఒసగారో, అపోస్తులకు ప్రతినిధి అయిన మేత్రాణులు కూడా అదే విధంగా ఈ పవిత్ర తైలమైనటువంటి క్రిస్మా తైలము మీద శ్వాసను ఊది ఆశీర్వదిస్తారు. ఈ క్రిస్మా తైలాన్ని జ్ఞానస్నాన సమయంలో జ్ఞానస్నానం పొందే బిడ్డ నొసటి మీద వ్రాసినప్పుడు క్రీస్తు ప్రభుని ఆధ్యాత్మిక ముద్ర తన మీద ముద్రించబడి ఈ వ్యక్తి క్రీస్తుకు చెందిన మనిషి అని ప్రకటించబడతాడు. ఇదే పవిత్ర తైలాన్ని ఒక మేత్రాణులు జ్ఞానస్నానం పొందిన తరువాత భద్రమైన అభ్యంగనం తీసుకునేటువంటి బిడ్డల నొసటి మీద రాసినప్పుడు ఇది పవిత్రాత్మ యొక్క జ్ఞాన వరాలు, అనుగ్రహాలు పొందుకోవడానికి, వాళ్ళ విశ్వాస జీవితాన్ని బాహాటంగా సాక్షిభూతంగా ప్రకటించటానికి ఇది ఆశీర్వాదంగా మారుతుంది. ఇదే పవిత్ర తైలాన్ని ఒక మేత్రాణులు ఒక డీకను యొక్క హస్తాలకు అభ్యంగనం చేస్తే గురువుగా అభిషేకించబడతాడు. ఇంత పవిత్రమైనటువంటి తైలము మేత్రాణుల యొక్క శ్వాసతో ఆశీర్వదింపబడుతుంది. ప్రతి పూజలో 3వ కృతజ్ఞతా ప్రార్థనలో గురువు చెప్పేటువంటి ప్రార్థనల్లో పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడు అని చెప్పి పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు అని ఉంటుంది. ఈ మాటలకు 2 అర్థాలు ఉంటాయి. అన్నిటికీ జీవాన్ని ఇచ్చి ఆ తరువాత నువ్వు పవిత్రపరుస్తున్నావు అని మొదటి అర్థమైతే, 2వ అర్థం నువ్వు జీవము పోయటం ద్వారా పవిత్రపరుస్తూ ఉన్నావు, నువ్వు జీవం పోస్తేనే అవి పవిత్రపరచబడతాయి అని. ఈరోజు మనం సువిశేషంలో చూసేది అలాంటిదే. ఆయన శ్వాసను ఊది జీవాన్ని ఇచ్చినా పవిత్రాత్మను ఇస్తే అది పవిత్రపరిచేటువంటి ఒక మార్గంగా మారుతుంది. ఈనాటి 2వ ధ్యానాంశము సంఘముతో సాంగత్యము. ప్రతి పాస్కా కాలంలో 2వ ఆదివారం రోజున మనకు కనిపించే వ్యక్తి అపోస్తులుడైన తోమాసు గారు. యోహాను గారు యేసుక్రీస్తు ఇచ్చిన దర్శనం గురించి 20వ అధ్యాయం 19వ వచనంలో ప్రారంభిస్తే 24వ వచనం దగ్గర చెప్తారు. ఏమని? యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను అని. ఇది దాదాపు ఒక ట్విస్ట్ లాగా మనం భావించవచ్చు. ఎందుకంటే కథ అంతా అయిపోయిన తర్వాత వాళ్లకు శాంతి కలుగునుగా కానీ శ్వాసను ఊది పవిత్రాత్మను ఇచ్చి పాపాలని క్షమించే అధికారాన్ని ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన తర్వాత వారిలో ఒక అపోస్తులుడు తోమాసు గారు లేకపోవటం అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక అంశం. నిజానికి తన స్థానంలో మనం ఉంటే తన బాధలో న్యాయం ఉంది,
తన కోపంలో అర్థం ఉందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అనేక మంది శిష్యులలో 12 మంది మాత్రమే అపోస్తులు. వారిలో తోమస్ గారు ఒకరు. 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో ప్రయాణం చేశారు. తన యొక్క బహిరంగ సువార్త ప్రకటనలో ఆయన కూడా పాల్గొన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసుక్రీస్తు చెప్పటానికి తాను అడిగినటువంటి ప్రశ్నే కారణంగా మనకు కనిపిస్తుంది. లాజరును పునర్జీవితుడిని చేయడానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు తన ప్రాణానికి ప్రమాదం ఉందని శిష్యులు చెబితే మనము కూడా వెళ్ళి మనం కూడా ఆయనతోనే చనిపోదామని చెప్పినటువంటి ధైర్యశాలి. అలాంటిది మిగతా శిష్యులందరికీ యేసుక్రీస్తు దర్శనం కలిగితే ఒక్క థోమస్ మాత్రం దానికి నోచుకోలేకపోవటం అనేది తనను బాధకు గురి చేస్తుంది. కానీ థోమస్ గారు తప్పు చేయలేదా అంటే కాదు, తను తప్పు చేశారు. తను చేసిన తప్పు ఏంటి అంటే శిష్యులతో లేకపోవటం. 19వ వచనంలో వీళ్ళందరూ కూడా యూదుల భయముచే లోపల ఉన్నారు అని ఉంది. బహుశా థోమస్కు భయం లేకపోవచ్చు, లేదా వీళ్ళకంటే ధైర్యవంతుడు కావచ్చు, లేదా పేతురు చేసినన్ని తప్పులు థోమస్ గారు చేసిన ఉండకపోవచ్చు. కానీ తను చేసిన తప్పు ఏంటి అంటే సంఘాన్ని వీడి వెళ్ళటం. యేసుక్రీస్తు పదే పదే చెప్పేవాళ్ళు, తండ్రికి ప్రార్థన చేశారు కూడా, తండ్రి వీరిని ఒకటిగా ఉండనిమ్ము అనని. అయినా కూడా ఉత్థానం తరువాత తనను తాను సంఘం నుండి వేరు చేసుకున్నాడు. ఇది సంఘం మీద తనకు నమ్మకం లేకపోవడానికి ఒక చిన్న గుర్తుగా మనం భావించాలి. అ క్రిస్టియన్ షుడ్ ట్రస్ట్ ద కమ్యూనిటీ. సంఘాన్ని నమ్మాలి. సంఘంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఆ మాత్రం దానికి మనం సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. బహుశా సంఘంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే తెలివైన వాడిని, శక్తివంతమైన వాడిని, ధైర్యశాలిని, జ్ఞానవంతుడు కావచ్చు. అయినా కూడా సంఘంతోనే ఉండాలి. సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రయత్నం చేయటం అనేది ఎలా ఉంటుందో మార్టిన్ లూథర్ తీసుకుని వచ్చినటువంటి విప్లవం మనకు నేర్పిస్తుంది. సంఘాన్ని ప్రక్షాళన చేయాలన్నా, సంఘంలో ఒక అభివృద్ధి చోటు చేసుకోవాలి అన్నా, పరస్పరం ఒకరినొకరు సరిదిద్దుకోవాలన్నా అన్నీ సంఘంలో ఉండటం ద్వారానే సాధ్యం తప్ప మనం బయటికి వెళ్తే అది జరగదు. థోమస్ గారి పేరు దిదీము అని మనం చదువుకున్నాం. ఇంగ్లీష్లో ద ట్విన్ అని ఉంటుంది. ఎవరు తనతో పాటు ఉన్నటువంటి ఆ కవల పిల్లాడు ఎవరు అంటే చదివేటువంటి పాఠకుడు. మనందరం సంఘముతో సాంగత్యము లేని శిష్యులందరూ యేసుక్రీస్తుని యొక్క ఉత్థానాన్ని నమ్మడానికి ఇబ్బంది పడుతూ కేవలం భౌతికమైన ఆధారాలతో నిరూపించమని అడిగేటువంటి వాళ్ళందరికీ థోమస్ గారు ఒక నిదర్శనం. ఈ గుణపాఠం కేవలం తనకు మాత్రమే కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు మిగిలిన శిష్యులకు కనిపించినప్పుడు కూడా ఆయన వాళ్లకు కూడా తన చేతులను ప్రక్కన చూపగా అప్పుడు వాళ్ళు ఆనందించారో మనం చూస్తాం. ఇక్కడ థోమస్కు యేసుక్రీస్తు నేర్పించేటువంటి ఒక గుణపాఠం కేవలం విశ్వాసం మాత్రమే కాదు, సంఘ సాంగత్యం కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు మంచి కాపరి. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయినా దాన్ని తిరిగి తీసుకుని వచ్చి ఈ 100 గొర్రెలతో చేరుస్తారు. ఎందుకంటే 100 గొర్రెలు ఒక్క దగ్గరే ఉండాలి. తప్పిపోయిన ఏ గొర్రె పిల్ల అయినా తిరిగి మరలా మందలో చేరాల్సిందే. కాపరి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కదా, కాబట్టి నేను ఇంకొక మందను నేను మొదలు పెడతాను అంటే అది కుదరదు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పందించిన విధానం చూడండి. 8 రోజుల తర్వాత యేసుక్రీస్తు మరలా వాళ్ళకి కనిపించినప్పుడు తోమా వాళ్లతో ఉన్నప్పుడే కనిపించారు. యేసుక్రీస్తు వ్యక్తిగతంగా థోమస్ కనిపించి మిగతా వాళ్ళందరూ కనిపించినప్పుడు నువ్వు లేవు కాబట్టి ఇప్పుడు నేను నీకు కనిపిస్తే సరిపోతుంది కదా అని ఒక్కరికి యేసుక్రీస్తు కనిపించలేదు. మన విశ్వాసం బలపడేది సంఘంతో, మనం రక్షించబడేది సంఘంలో, మనల్ని మనం తగ్గించుకుంటూ మనం బ్రతకాల్సింది మన సంఘంలోనే. ఈ గుణపాఠాన్ని నేర్పించటానికే బహుశా యేసుక్రీస్తు పునీత థోమాసు గారికి వ్యక్తిగత దర్శనం కంటే తిరిగి సంఘంతో ఆయన ఉన్నప్పుడే మరలా తనకు దర్శనమిచ్చారు. దీనికి బలాన్ని చేకూర్చే ఇంకో వచనం యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో, ఆ తరువాత యేసుక్రీస్తు మరలా తిబేరియా సరస్సు తీరంలో అపోస్తులకు మరలా దర్శనమిచ్చినప్పుడు ఈసారి వాళ్ళ పేర్లు రాయబడిన విధానం చూడండి. సీమోను పేతురు, దిదీము అనబడు తోమా. పేతురు గారి వెంటనే థోమస్ గారి పేరు ఉంటుంది. అంతేకాదు
పేతురు, నేను చేపలు పట్టబోచున్నాను అని అంటే, మేమును నీ వెంట వచ్చేదము అని అన్నటువంటి అపోస్తుల్లో తోమస్ కూడా ఒకరు. ఎందుకంటే నేర్చుకున్నాడు కదా, సంఘంతో పాటు తాను కూడా ఉండాలి అనేటువంటి గుణపాఠాన్ని ఉత్థాన క్రీస్తు తనకు నేర్పించారు కదా. అందుకే ఏది ఏమైనా తాను ఒక చేపలు పట్టేటువంటి జాలరి కాకపోయినా పేతురుతోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. మనం ఒక సంఘంతో ఉంటున్నాము అని అంటే దాని అర్థం ఇది ఏ తప్పులు లోపాలు చేయనటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక సంఘం అని కాదు. వ్యక్తిగతంగా మనుషులంగా మనం తప్పులు చేయట్లేదా? మన కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, వివాదాలు, లోటుపాట్లు, బలహీనతలు, వ్యసనాలు ఇవేమి ఉండవా? అలాంటిది ఇంకొక మనుషుల సమూహమైనటువంటి విశ్వాస సంఘాన్ని మాత్రం ఎందుకు మనం అంత విమర్శనాత్మకంగా చూడాలి? మనం పెళ్లి చేసుకున్న భర్త, భార్య మనకంటే తక్కువ అందగాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు, తక్కువ తెలివితేటలు ఉన్నవాళ్ళని మనం వాళ్ళని వదిలిపెట్టేస్తామా? లేదా వాళ్ళకి చాదస్తం ఉందని మనం వాళ్ళను వదిలిపెట్టి ఇంకొకరిని వెతుక్కుంటామా? ఈ సంఘ ఐకమత్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మకు కూడా వ్యతిరేకులే. ఇందాక మొదటి ధ్యానాంశంలో మనం చెప్పుకున్నాం, మేత్రాణులు శ్వాసను ఊది ఆ తైలాలను ఆశీర్వదిస్తారు అని. ఆ తైలాలని హస్తాలకు అభ్యంగనం చేసి తలపై హస్త నిక్షేపణం చేసి గురువులుగా వారిని అభిషేకిస్తారని మనం చెప్పుకున్నాం. ఒక్కసారి ఊహించండి, మనకున్నటువంటి పీఠాధిపతులు, మీ విచారణలో ఉన్న గురువుల్లో ఉన్నటువంటి పవిత్రాత్మ అనేది నేరుగా యేసుక్రీస్తు నుండి అది వచ్చింది. యేసుక్రీస్తు 12 మందికి ఈ శ్వాసను ఇస్తే ఆ 12 మంది హస్త నిక్షేపణం చేసే గురువులను, ఆ తర్వాత పీఠాధిపతులను వాళ్ళు అభిషేకించారు. అలా గురువులుగా, పీఠాధిపతులుగా అభిషేకించబడిన ప్రతి ఒక్కరిలో ఉన్న శ్వాస యేసుక్రీస్తుది. ఇది ఒక పరంపర, ఎక్కడా తెగిపోనటువంటి ఒక గొలుసు. అందుకు మనం గర్వపడాలి. ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళను అవమానపరచడం కాదు, కానీ వాళ్ళ సంఘ మూలాలను మనం వెతికితే మహా అయితే 1 తరం లేదా 2 తరాలు, అంతకు మించి వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలని మనం చూడటం కష్టం. ఇంత సమగ్రంగా, సంపూర్ణంగా విశ్వాసులను ఆధ్యాత్మికంగా పోషించే సంఘం మరొకటి లేదు. ఇతర సంఘాల్లో జ్ఞానస్నానం మాత్రమే ఉంటుంది, కానీ మనకి మన జీవితంలో అడుగడుగునా మనకి ఆధ్యాత్మికమైనటువంటి సాయం అందుతూనే ఉంటుంది. పుట్టినప్పుడు జ్ఞానస్నానం అని, పాపం చేసినప్పుడు పాప సంకీర్తనం అని, ఆధ్యాత్మిక ఆహారం దివ్య సత్ప్రసాదం అని, పవిత్రాత్మ యొక్క వరాలను పొందుకోవడానికి భద్రమైన అభ్యంగనం అని, పెళ్లి చేసుకున్నప్పుడు జ్ఞాన వివాహం అని, దేవునికి మన జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు గురు పట్టాభిషేకం అని, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తుల అభ్యంగనం అని, మరణించే వరకు మన జీవితంలో అణువున అడుగడుగునా మనకి దేవుని సాయం అందిస్తూనే ఉంటుంది. ఇది 2వ అంశం. 3వది క్షమ. యేసుక్రీస్తు శ్వాసను ఊదారు, పవిత్రాత్మను ఇచ్చారు, కానీ అంతటితో సరిపెట్టలేదు. ఆ తర్వాత చెప్పే మాటలు, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకు సమయం సరిపోదు, కానీ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3 అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే, మొదటిది యేసుక్రీస్తు కేవలం వాళ్ళకి మాత్రమే ఇచ్చారనుకుందాం. 12 మందికి పాపాలను మన్నించే అధికారం ఇచ్చిన తర్వాత ఆ 12 మంది చనిపోయిన తర్వాత అది అంతమైపోయినట్టు. కాబట్టి యేసుక్రీస్తు పాపాలను మన్నించే అధికారం ఇచ్చింది కేవలం అక్కడున్నటువంటి 11 మంది అపోస్తులకు మాత్రమే కాదు. 2వ విధానం దీన్ని అర్థం చేసుకోవడానికి, అంటే మీరు వెళ్ళి పాపాలను చేసే వేరే వాళ్ళ పాపాలను మన్నించండి అని కాకుండా ఒకరి పాపాలని ఒకరు మన్నించుకోండి అని భావించవచ్చు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ శిష్యులకి చెప్పారు కదా, అందరికీ సంఘానికి చెప్పింది కాదు. ఒకవేళ దాన్ని అలా అర్థం చేసుకోవాలన్నా, 2 వ్యక్తులు తప్పు చేసినప్పుడు వాళ్లను మన్నించడానికి నాకు అధికారం ఎక్కడి నుండి లభిస్తుంది? దానికి ఒకే ఒక్క సమాధానం, పాప సంకీర్తన. ఉత్థానం జరిగిన తరువాత పవిత్రాత్మను ఇస్తూ నూతన జీవాన్ని, నూతన సృష్టిగా వాళ్లను ఆశీర్వదిస్తూ ఆ వెంటనే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఒక బహుమానం ఎంత ముఖ్యమైనదైతే యేసుక్రీస్తు
పాపాలను మన్నించండి అని చెప్తారు? యేసుక్రీస్తు తాను బహిరంగ స్వార్థ ప్రకటన చేసినప్పుడు దైవరాజ్య ప్రకటనలో మనుష్య కుమారునకు పాపములు మన్నించు అధికారము కలదు అని మీకు రుజువు చేయడానికి ఇది చేస్తున్నాను అని పదే పదే పరిచయులకు ధర్మశాస్త్ర బోధకులకు చెప్పారు. మరి తనకు మాత్రమే ఉన్నటువంటి అధికారాన్ని శిష్యులతో ఎందుకు పంచుకుంటూ ఉన్నారు? ఎందుకంటే అది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి. అందరినీ నాకు పాప సంకీర్తన చేయమని చెప్పండి, నేను మన్నిస్తాను అని యేసుక్రీస్తు చెప్పలేదు. నేరుగా మనం యేసుక్రీస్తుకే మన పాపాలు, దేవునికే మన పాపాలు మనం తెలియచేయొచ్చు, దేవుడు మన్నిస్తాడు అని అంటే దానిలో తప్పేమీ లేదు. కానీ యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గం అది కాదు కదా. పాపాలని ఎలా మన్నించాలి అనేది యేసుక్రీస్తు నిర్ణయించారు. ఆ మార్గం అపోస్తుల ద్వారా వస్తుంది. అది వాళ్ళతో అంతమవ్వకూడదు. అలా అని ఎవరి పాపాలను వాళ్ళకి ఒకరినొకరు మన్నించుకుంటే చాలు అని చెప్పరు. లేదంటే మీరు నేరుగా దేవునికి చెప్పమని కూడా కాదు. తన స్థానంలో సువార్తను ప్రకటించమని వీళ్ళను పంపించినప్పుడు తన స్థానంలో వాళ్ళను పాపాలను మన్నించమని కూడా యేసుక్రీస్తు ప్రకటించారు. మూడవ కోణంలో దీన్ని చూస్తే ఇది విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే తొలినాళ్ల నుండి సంఘం ఏమని నమ్మింది, దీన్ని వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు దీన్ని ఎలా స్వీకరించారు అంటే పాపాలని మన్నించే అధికారము అపోస్తులకు మాత్రమే ఉంది అని తొలి సంఘం నమ్మింది. చరిత్రపరంగా క్రీస్తుకు, క్రీస్తుని యొక్క మరణానికి, ఉత్థానానికి దగ్గరగా జీవించిన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవటంలో వాళ్ళు సఫలమయ్యారు. వాళ్ళకి చాలా దూరంగా ఉన్న మనం క్రియాత్మకంగా ఆలోచిస్తున్నాము అని అనుకుంటూ దేవునికి దూరంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి మనం అన్వయించకూడదు. ఆ మాటకు వస్తే వాళ్ళకి అర్థమైన దానికన్నా భిన్నంగా మనం అర్థం చేసుకుంటున్నాం, మనకి మరింత అర్థం చేసుకునే శక్తి ఉంది అని మనం భావిస్తున్నాము అంటే మనం పొరపాటు పడ్డం మాత్రమే కాదు, మనం పాపం చేస్తున్నామని కూడా మనం భావించాలి. కథోలికా సంఘ చరిత్ర కానీ కథోలికా బోధన కానీ అర్థం చేసుకుంటే మనం దీన్ని వక్రీకరించేటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే తరతరాలుగా 2000 సంవత్సరాలుగా క్రీస్తు ప్రభుని బోధనని, సంఘంలో ఉన్నటువంటి జీవనాన్ని ఎలా అర్థం చేసుకున్నారో, వాళ్ళు ఎలా జీవించారో అనేటువంటి విషయాన్ని మనం 2000 సంవత్సరాలుగా పునీతులు రాసినటువంటి వాళ్ళ యొక్క బోధనను మనం చదువుతూనే ఉన్నాం. దాన్ని తిరస్కరించి ఈరోజు నేను చెప్పిందే అని మనం భావించటం అంటే అది ఒక రకంగా బైబిల్ గ్రంథానికి, సంఘానికి, దేవునికి కూడా మనం తీరనటువంటి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మరొక విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి పాపములను మన్నింతురో అనేది బాగానే ఉంది, ఎవరి పాపములను మీరు మన్నించరు అని ఉంది. అంటే అపోస్తులు మన్నించని పాపాలు కూడా ఉంటాయా, లేదా మన్నించను అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారంటే దీని అర్థం అది కాదు. ఎవరైనా వచ్చి పాప సంకీర్తన చేశారనుకోండి ఒక గురువు దగ్గర, వాళ్ళు మన్నిస్తారు. అదే ఇంకో వ్యక్తి ఏ గురువు దగ్గర పాప సంకీర్తనం చేయడానికి వెళ్ళలేదనుకోండి, అలా వెళ్ళకపోయినటువంటి తన పాపాలు గురువు మన్నించట్లేదు. ఎందుకంటే అవి తన దగ్గరకు రావట్లేదు కాబట్టి. పాప మన్నింపు అనేది పాపము యొక్క దాస్యము నుండి మనల్ని విముక్తులను చేస్తుంది. సాతానుడి యొక్క బంధనాల నుండి మనల్ని విడిపిస్తుంది. ద రైట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ సినిమా ఒక ఎగ్జార్సిస్ట్ అంటే దయ్యాన్ని పారద్రోలేటువంటి శక్తి కలిగి అధికారికంగా తిరుసభ చేత నియమించబడినటువంటి ఒక ఫాదర్ గారి యొక్క జీవితం అది. నిజ జీవితంలోని తన అనుభవాలని ఆధారంగా చేసుకుని చేసినటువంటి ఈ సినిమాలో ఆఖరున క్లైమాక్స్ పతాక సన్నివేశంలో ఆ ఫాదర్ గారు ఇప్పటికీ దయ్యాల్ని పారద్రోలుతూనే ఉన్నారు అని ఒక మాట వస్తుంది. అది చెప్పినప్పుడు ఆ ఎగ్జార్సిస్ట్ ఎవరైతే దయ్యాన్ని పారద్రోలుతారో దయ్యాన్ని పారద్రోలటం చూపించరు, ఆయన పాప సంకీర్తనల్లో ఉండి పాపాలని మన్నించడం చూపిస్తారు. ద బెస్ట్ వే టు ఓవర్కమ్ ద డెవిల్ ఈజ్ టు అక్సెప్ట్ అవర్ సిన్స్. మనం పాపపు స్థితిలో ఉన్నప్పుడు మనల్ని తనకు లొంగేలా చేసుకోవటం, మనల్ని దాసులుగా చేసుకోవటం అనేది సాతానుకు కానీ ఈ లోకానికి కానీ మన బలహీనతలకు కానీ చాలా సులభం అవుతుంది. ఇది కేవలం
కథోలిక శ్రీ సభలో మాత్రమే ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం. ఇతర సంఘాల్లో ఈ దివ్య సంస్కారం లేదు కాబట్టి జ్ఞానస్నానం తీసుకోవటం ఎంత ఆలస్యం చేస్తే మన పాపాలు అన్నీ క్షమించబడతాయి అని, ఒకవేళ జ్ఞానస్నానం త్వరగా తీసుకుంటే ఆ తర్వాత పాపాలు మన్నించబడవు అనేటువంటి భయంతో వాళ్ళు జ్ఞానస్నానాన్ని కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు. మనకి అటువంటి అవసరం లేదు. దివ్య సంస్కారాల రూపంలో, పాప సంకీర్తన రూపంలో దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు మన్నిస్తూనే ఉంటారు. యేసుక్రీస్తుని దివ్య కారుణ్యము ప్రదర్శితమవుతుంది పాప సంకీర్తనము ద్వారా. ఆ ప్రభుని దివ్య కారుణ్యము మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమెన్.